ఎర్రచందనం ఫామ్ లైన్ మీద ఇన్వెస్ట్ చేశారా? అసలు ఎర్రచందనం ఫామ్ లైన్ ఫస్ట్ గా ఎవరు డెవలప్మెంట్ చేశారో మీకు తెలుసా? అదే అండి మన సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. ఈ కంపెనీ ఇప్పటి వరకు 53 వెంచర్ల ద్వారాగా 4700 ఎకరాల్లో ఎర్రచందనం ఫామ్ లైన్స్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా 54వ వెంచర్ మొదలు పెడుతున్నారు. ఆ వెంచర్ ఎక్కడో కంపెనీ వాళ్ళు మనతోనే ఉన్నారు. కంపెనీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ టు సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. ఈరోజు సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ తరఫున మన కంపెనీ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎల్ వెంకట్ గారు మనతో ఉన్నారండి. అయితే ఇప్పుడు కొత్త వెంచర్ లాంచ్ చేస్తున్నారు. 53 వెంచర్లు కంప్లీట్ అయినాయి. 54వ వెంచర్ ఎక్కడ లాంచ్ చేస్తున్నారు, రేట్ ఎంత పెట్టారు, అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లో కొనుక్కోవటం వల్ల ఫ్యూచర్ ఎలా ఉంటది, రిటర్న్స్ ఎలా వస్తాయి, అన్ని కూడా మనం వెంకట్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి వెంకట్ గారు. నమస్తే సార్. ఈ సంస్థ తరపున మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారండి? నేను గత 7 సంవత్సరాల నుంచి నేను పనిచేయడం జరిగింది. ప్రజెంట్ ఈ సంస్థలో నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాను. ఇప్పటికీ కంపెనీ 53 వెంచర్లు 4700 ఎకరాలు కంప్లీట్ చేయడం జరిగింది సార్. మన కొత్త వెంచర్ వచ్చేసి మన ప్రకాశం జిల్లా వెనిగండ్ల మండలం రామలింగాపురం అనే గ్రామంలో 120 ఎకరాలతో కొత్త వెంచర్ లాంచ్ చేయడం జరిగింది సార్. మనకి 25 సెంట్లు వచ్చేసి మనకి 8.5 lakhs లో మనకి ఆఫర్లో ఇస్తున్నాం సార్. యాక్చువల్ ప్రైస్ అయితే మనకి 25 సెంట్స్ వచ్చేసి 9 lakhs సార్. ఇంకో నెల 2 నెలల్లో ఈ రేట్ అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది సార్. మనకి 9.5 lakhs పడుతుంది. కాబట్టి కస్టమర్లు అందరూ కొంచెం త్వరగా బుక్ చేసుకోవాలని కోరుకుంటున్నాను సార్. అయితే 53 వెంచర్లు కూడా ఇలాగే పెరుగుతున్నాయండి. చెట్లు ఎంత లావుగా ఉన్నాయో మీరు చూస్తున్నారు కదండి. అయితే ఇలా యూనివర్సల్ గా చెట్లన్నీ ఒకే సైజులో ఇంత అద్భుతంగా ఆరోగ్యంగా పెరగటానికి మీరు ఇప్పుడు దాకా వెంచర్లో ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నారు? మా మెయింటెనెన్స్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అది మేము చెప్పడం కాదు సార్, మీరే డైరెక్ట్గా వచ్చి మీరు ఇష్టం వచ్చింది కోరుకోండి సార్. వెంచర్ మీరే కోరుకోండి, ఆ వెంచర్కి వెళ్దాం. మన మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో చూడండి. మనం చెట్లు పెంచడానికి అనేక రకాలమైన జాగ్రత్తలు అనేది మనం తీసుకోవడం జరుగుతుంది సార్. ఎందుకంటే కంపెనీకి 40% ఉంది సార్ ఇక్కడ షేరు. కాబట్టి కంపెనీ కూడా చాలా చక్కగా దగ్గరుండి మనకి సూపర్వైజర్లు వాచ్మెన్లను పెట్టి వెంచర్లన్నీ కూడా మనకి మెయింటెనెన్స్ మాత్రం మనకి నెంబర్ 1గా ఉంటుంది సార్. మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయండి సార్. మీరు విజిట్ చేసిన తర్వాత మాత్రమే చూసి మీరంతా ఓకే అనుకుంటేనే కొనుక్కోండి సార్. 25 సెంట్లలో ఎన్ని చెట్లు పెంచుతున్నారండి? మనం 25 సెంట్లలో 100 మొక్కలు పెంచడం జరిగింది సార్. మనం ఈ 100 మొక్కలు చాలా ప్రతి వెంచర్ లో కూడా హెల్దీగా పెరుగుతున్నాయి సార్. కాకపోతే మనం డాక్యుమెంట్ పరంగా చూసుకుంటే మనం 90 మొక్కలు రాయడం జరుగుతుంది సార్. కానీ మనకి ఫీల్డ్ లో చూసుకుంటే మాత్రం మీకు దగ్గర 100 నుంచి 104 మొక్కలు ఉండటం జరుగుతుంది. అయితే మొక్కల మీద ఇందాక మీరు చెప్పారు, మొక్కలన్నిటి మీద కంపెనీకి 40% వాటా ఉంటుందని సార్. మిగతా 60% మనకి కస్టమర్ కి ఇవ్వడం జరుగుతుంది సార్. అంటే 60-40 రేషియోలో మనం చేయడం జరుగుతుంది సార్. ఇది అంటే కొనుక్కున్న కస్టమర్ కి ఇచ్చిన 100 మొక్కల్లో 60 మొక్కల ద్వారా కస్టమర్ కి ఇన్కమ్ వస్తుంది. అంతే కదండి? ఎస్ సార్. అయితే ప్రస్తుతం ఎర్రచందనం అనేది రేట్ ఎంత ఉంది? కటింగ్ చేసి ఆదాయం ఇవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పెంచుతారు? ఆ పెంచిన తర్వాత ఇంచుమించుగా ఎంత రావచ్చు ఒక్కొక్క కస్టమర్కి ఆదాయం? సార్ వాస్తవానికి చెప్పాలంటే మన ఎర్రచందనం అనేది ఎక్కడ పడితే అక్కడ పెరగదు సార్. ఇది మనకి వరల్డ్ వైడ్ గా చూసుకుంటే సార్, ఎర్రచందనం అనేది మనకి జెన్యున్ గా పండే ప్రాంతం కేవలం మన శేషాచలం అడవులు, నల్లమల్ల ఫారెస్ట్ సరౌండింగ్ లో మాత్రమే ఈ మొక్క అనేది వస్తుంది సార్. మనకి క్రాప్ వచ్చేసరికి 15 నుంచి 25 సంవత్సరాలు పడుతుంది సార్. ఇది అవి ఏ మొక్కలు అంటే కొండల్లో, కోనల్లో, గుట్టల్లో, అడవుల్లో పెరిగే మొక్కలు సార్. దానికి సంరక్షణ సరిగా ఉండదు కాబట్టి ఆ టైం తీసుకుంటుంది సార్. కానీ మనం పెట్టే మొక్కల్లో టిష్యూ కల్చర్ మొక్కలు సార్. ఇవి మనకి మ్యాక్సిమం అంటే 12వ సంవత్సరం నుంచి క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. అలాగని 12వ సంవత్సరంలో ఒకేసారికి మనకి కటింగ్ రావు సార్. ఇవి మ్యాక్సిమం అంటే ఒక 20 నుంచి 25% వస్తాయి సార్. మళ్ళీ 13వ సంవత్సరంలో కొన్ని, అలాగే 14లో కొన్ని, అలా కటింగ్ విడతల వారీగా మనకి రావడం జరుగుతుంది సార్. ఇది ఎన్నో వెంచర్ అండి ఇది సార్? ఇది ప్రస్తుతం మనం ఈ వెంచర్ మీరు చూసుకుంటే ఇది ఫస్ట్ వెంచర్ సార్. ఇది ఎన్ని సంవత్సరాలు పెరిగిందండి? మనకి ఈ వెంచర్ స్టార్ట్ చేసి మనకి 8 years అవుతుంది సార్. ఇది 8 years అయిందంటండి. ఈ వెంచర్ లో ఈ మాత్రం లావులో చాలా చెట్లు ఉన్నాయి. ఈ మాత్రం లావు చెట్లు అంటే మనకి ఇంచుమించు ఆల్మోస్ట్ 50% చెట్లు కనబడుతున్నాయండి. అంటే మీకు టైం ఎంత ఇచ్చారండి కటింగ్ టైం? మాక్సిమం 12 years సార్. 12 years అంటే ఇంకా 4 సంవత్సరాలు. ఎస్ సార్. అంటే 8 years కే ఇలా ఉందంటే నేను చెప్పడం కాదండి, మీరు వచ్చి చూడండి.
8 ఇయర్స్కే చెట్లు అంతంత లాభం ఉన్నాయంటే 12వ సంవత్సరానికి ఇంకెంత లాభం అవుతాయి. అయితే నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు ఏదైతే కమిట్మెంట్ చెప్పారో అది 100% ఫుల్ఫిల్ చేయగలరు అనే నమ్మకం నాకైతే వచ్చిందండి. మీరు కూడా వచ్చి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా కలుగుతుంది. ఇంకా ఏం జాగ్రత్తలు తీసుకుంటుంది సార్ అంటే సెక్యూరిటీ వైజ్ మొత్తం అంటే ఇవి కాస్ట్లీ పంట కదండి, ఎవరన్నా దొంగిలించే అవకాశం ఉంది కదా. డాగ్ స్క్వాడ్ ఉంటుంది, అలాగే సీసీ కెమెరా అండర్లో ఉంటుంది, అలాగే మనం సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. దీన్ని సీసీటీవీలో మీరు మానిటర్ చేస్తారండి? ఎస్ సార్. అయితే ఆదాయం ఎంతవరకు వస్తుందండి? మినిమం సార్ మేము చెప్పేది 25 సెంట్స్కి అయితే మనం 100 ప్లాంట్స్ చేస్తాం సార్. మేము తక్కువలో తక్కువ ఆదాయం చెప్పేది ఏంటంటే సార్, మినిమం ఒక చెట్టు లీస్ట్ సార్ ఈ 12 సంవత్సరాలకు గాను మనకి మినిమం 400 నుంచి 600 కేజీలు వస్తుంది సార్ ఇది. కానీ మేము అంతా కూడా చెప్పకుండా ఒక మొక్క మినిమం 250 కేజీలు వేసుకున్నా కానీ మేము ఇచ్చే 100 మొక్కల్లో 40 మొక్కల్లో వచ్చినా చాలు సార్. కస్టమర్కి ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో మేము 10 టన్నులని, ఈ 10 టన్నులు అయితే మాత్రం మేము గ్యారెంటీగా ఇస్తాం సార్. మనకి 2015లోనే గవర్నమెంట్ రేట్ అనౌన్స్ చేసినప్పుడు జియో నెంబర్ 256 సార్. మనకి 2015లో గవర్నమెంట్ ఎర్రచందనానికి కార్పొరేషన్ పెట్టి ఈ మొక్కని రైతు వారిగా కూడా పెంచుకోవచ్చని చెప్పేసి అప్పుడు గవర్నమెంట్ మనకి రేట్లు అనేది అనౌన్స్ చేయడం జరిగింది సార్. మనకి ఏ గ్రేడ్ 52 లక్షలు, బి గ్రేడ్ 38 లక్షలు, సి గ్రేడ్ 21 లక్ష సార్. మనం లీస్ట్ గ్రేడ్ సి గ్రేడ్ 21 లక్ష చూసుకున్నా కానీ 21 లక్ష ఇంటూ 10 టన్నులు సార్, దగ్గర 2,10,00,000 ఆదాయం సార్. దాంట్లో 60% కస్టమర్లకి సార్, 40% కంపెనీకి అనమాట. ఆ రకంగా చూసుకున్నా కానీ దగ్గర మనకి 1 కోటి నుంచి 1,26,00,000 అనేది మనకి ఇన్కమ్ ఉంటుంది సార్ కస్టమర్లకి. 12 సంవత్సరాల్లో ఈ మొక్కల మీద ఆదాయం వస్తుంది కస్టమర్? లేదు సార్, అంటే 12 నుంచి 15 సంవత్సరాలు సార్. 15 సంవత్సరాలు విడతల వారికి వస్తాయి కాబట్టి సార్ మనకి 12 నుంచి 15 సంవత్సరాల కాలంలో మినిమం 1 కోటి నుంచి 1,26,00,000 అనేది మనకి ఇన్కమ్ అనేది ఉంటుంది సార్. అదేనండి, 8.5 లక్షలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 12 నుండి 15 సంవత్సరాల్లో 1 కోటి నుండి 1,26,00,000 ఆదాయం వస్తుంది. అలాగే ల్యాండ్ సార్, తర్వాత ల్యాండ్ ఎప్పటికీ కస్టమర్దే సార్. మిడిల్ ఆఫ్ ద ఇయర్ లో ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకునే వెసులుబాటు కస్టమర్ కే ఉంటుంది సార్. మనకి మిడిల్ లో కూడా సార్. ఇది చాలా బాగుందండి. అంటే మీరు ల్యాండ్ కొనుక్కుంటే ల్యాండ్ మొత్తం మీదే, మెయింటెనెన్స్ మాత్రం కంపెనీ చేస్తుంది. 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు వచ్చే ఆదాయంలో 60% మీకు ఇచ్చేస్తుంది. ఈ 12-15 సంవత్సరాలు పెంచినందుకు రిమైనింగ్ 40% కంపెనీ తీసుకుంటుంది. ఈ ల్యాండ్ మాత్రం మీదే. మీరు ల్యాండ్ ఎప్పుడైనా మీరు ఈ 12 సంవత్సరాల దాకా ఆగక్కర్లే, మీకు నెక్స్ట్ ఇయర్ రేట్ వచ్చినా మీరు అమ్మేసుకోవచ్చు. ఆ అగ్రిమెంట్ నెక్స్ట్ కస్టమర్కి వెళ్తుందండి? ఎస్ సార్, నెక్స్ట్ కొనుక్కున్న కస్టమర్ కి ఆ అగ్రిమెంట్ అనేది వెళ్తుంది. రియల్ గా చాలా బాగుందండి. మెయింటెనెన్స్ గానీ. కొత్త వెంచర్ మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది సార్? మన ప్రకాశం జిల్లా వెనిగండ్ల మండలం రామలింగాపురం అనే విలేజ్ లో సార్ 120 ఎకరాలు సార్. అక్కడ సాయిల్ టెస్ట్ చేశారండి? అన్ని అయిపోయినాయి సార్. రెడ్ శాండల్ సూటబుల్ ల్యాండ్ సార్, 100% సార్. ఓకే, వీళ్ళు ఎక్కడ రెడ్ శాండల్ ఫార్మ్ ల్యాండ్స్ వేసినా సాయిల్ టెస్ట్ చేసి అది రెడ్ శాండల్ కి అనుకూలంగా ఉందా లేదా అని టెస్ట్ చేసి డెవలప్ చేస్తారండి. అలాగే ఇప్పుడు రామలింగాపురంలో ప్రకాశం జిల్లా వెనిగండ్ల మండలంలో కొత్త వెంచర్ 120 ఎకరాలు ఎప్పుడు లాంచ్ అవుతుందండి? అది త్వరలో మేము డేట్ అనౌన్స్ చేస్తాం సార్. ఆల్రెడీ బుకింగ్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ లోపల బుకింగ్ స్టార్ట్ అయినాయి. త్వరలోనే మీకు సైట్ విజిట్ పెడతారు. ఈ లోపల మీరు ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఆఫీస్ ఎక్కడ ఉందండి? మనకి హెడ్ ఆఫీస్ వచ్చేసి విజయవాడ సార్. విజయవాడ మనకి ఆటో నగర్ లోని టైమ్ హాస్పిటల్ ఆపోజిట్ లో చౌదరిపేట సార్. ఓకే. అలాగే మన బ్రాంచ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ ఉంది సార్, బెంగళూరు ఉంది సార్. ఓకే, మీరు ఈ లోపల ఇంత అద్భుతమైన ఫార్మ్ ల్యాండ్స్ డెవలప్ చేసే సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ ద్వారా కొత్త వెంచర్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే విజయవాడలో ఆఫీస్ ఉందంటే, హైదరాబాద్లో ఆఫీస్ ఉంది. ఎల్ వెంకట్ గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఇక్కడ నెంబర్ ఉంది, ఆ నెంబర్ కాల్ చేసి మీరు ఆఫీస్కి వెళ్ళి మిగతా డీటెయిల్స్ మాట్లాడుకుని మీరు బుక్ చేసుకోవచ్చు ప్లాట్. ఇప్పుడు ఆఫర్లో వస్తుంది, ఎందుకంటే అదే ఓపెనింగ్ రోజు అయితే 8,50,000 వస్తుంది సార్ మనకి ఓపెనింగ్ రోజు. తర్వాత నెక్స్ట్ డే కాడ నుంచి మనకి 9 lakhs అవుతుంది. 9 lakhs ఓపెనింగ్ రోజు కానీ ఓపెనింగ్ కి ముందు రోజు కానీ 50,000 డిస్కౌంట్ ఇస్తున్నారండి. ఈ డిస్కౌంట్ ని మీరు యూటిలైజ్ చేసుకుని మీకోసం మీ పిల్లల కోసం బంగారు ఇన్వెస్ట్మెంట్ చేయండి సార్. సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎల్ వెంకట్ గారు. నెంబర్ ఇక్కడ ఇచ్చాను, నెంబర్ ఒకసారి షేర్ చేయండి సార్. సార్ నా నెంబర్ వచ్చేసి 9381143175 సార్. మరొక నెంబర్ వచ్చేసి 7702561169 సార్. విన్నారు కదండి, వెంటనే కాల్ చేయండి. థ్యాంక్ యూ.